ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ అంటే బీఆర్ఎస్ అంటే తెలంగాణ. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రయోజనాలే బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యం. తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీగా ఎప్పటికీ తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అబద్ధాలతో అధికారంలోకి రాగా రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఇందుకు వెలువడుతున్న ఒపీనియన్ ఫలితాలే నిదర్శనం. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్. గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ వాణిని వినిపించేది బీఆర్ఎస్ మాత్రమే. నాడు ప్రత్యేక రాష్ట్ర పోరాటమైన, రాష్ట్ర సాధన తరువాత అభివృద్ధి కోసమైన పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలే కేంద్రాన్ని నిలదీశారు. ఇప్పుడు కూడా మరోసారి ఢిల్లీలో తెలంగాణ వాణి వినిపించాలంటే బీఆర్ఎస్ ఎంపీలు ఉండాల్సిందే. తెలంగాణ గొంతుక బాధన హస్తిన నడిబొడ్డుకు చేరాలంటే గులాబీ దండు ఉండాల్సిందే. జనం కూడా ఇదే ఫిక్స్ అయ్యారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీకే మెజార్టీ సీట్లు కట్టబెట్టబోతున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి అసత్య ఆరోపణలు, అమలు కాని హామీలిచ్చి అధికారంలోకొచ్చింది. జనానికి భ్రమలు కల్పించి పాలన పగ్గాలందుకుంది. కానీ నెల రోజులకే కాంగ్రెస్ అసలు రంగేంటో ప్రజలకు తెలిసిపోయింది. ఊసర వెళ్లి రంగులు మార్చినట్లు ఈ హస్తం నేతలు హామీలపై రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయమని ప్రజల తరపున బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తుంటే హస్తం నేతలు మాత్రం మూకుమ్మడిగా మాటల దాడికి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల దారుణాన్ని కళ్లారా చూస్తున్న రాష్ట్ర ప్రజలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వారికి ఎలా బుద్ధి చెప్పాలో డిసైడ్ అయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో త్రుటిలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కేసీఆర్ పరిపాలన, రాజకీయ విఘ్నతకు నీరాజనం పలుకుతున్నారు. 10 ఏళ్లు తెలంగాణకు శ్రీరామ రక్షగా నిలిచిన బీఆర్ఎస్ కేసీఆర్ కు మరోసారి అండగా ఉండాలని జనం భావిస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర హక్కుల కోసం కేంద్రంతో పోరాడేందుకు బీఆర్ఎస్ కు మరింత బలాన్నివ్వాలని యోచిస్తున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతితో పాటు రాష్ట్ర హక్కుల కోసం బీఆర్ఎస్ కేసీఆర్ చూపుతోన్న తెగువకు అండగా నిలవాలని భావిస్తున్నారు. ఇదే విషయం ఒపీనియన్ పోల్స్ సర్వేల్లోనూ నిజమని తేలుతోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీఆర్ఎస్ కే మెజార్టీ స్థానాలు దక్కుతాయని తాజాగా ఇండియా టీవీ నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ లో వెల్లడైంది. తెలంగాణలోని మొత్తం 17 స్థానాలకు గాను 8 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఈ ఒపీనియన్ పోల్స్ రిపోర్ట్ స్పష్టం చేసింది. ఓట్ల శాతం పరంగా చూస్తే బీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లో 40% ఓట్లు దక్కుతాయని తెలిపింది. బీఆర్ఎస్ తరువాత బీజేపీకి అత్యధిక స్థానాలు దక్కుతాయని ఇండియా టీవీ ఒపీనియన్ పోల్స్ రిపోర్ట్ తెలుపుతోంది. బీజేపీ 6 లోక్సభ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని ప్రకటించింది. ఇక కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని పేర్కొంది. మిగిలిన ఒక్క స్థానం మజ్లిస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంటుందని స్పష్టం చేసింది. 17 सीटों में जो तेलंगाना में है लोकसभा की 4 सीटें बीजेपी जीती पिछली बार। नंबर 1 टीआरएस थी, तब टीआरएस हुआ करती थी, अब बीआरएस हो गई है वो। लेकिन नंबर 2 पर भारतीय जनता पार्टी खड़ी हुई दिखाई दे रही है। सीटों में आप देखिए तो बीजेपी यहां पर 2 सीटें और जोड़ती हुई दिखती है। 4 सीटें बढ़कर 6 हो सकती हैं इस बार तेलंगाना में। बीआरएस को 8 सीटें, कांग्रेस पार्टी को 2 और एआईएमआईएम को 1 सीट मिल सकती है। 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 41% ఓట్ షేర్తో 9 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అదే సమయంలో బీజేపీ 4, కాంగ్రెస్ 3, మజ్లిస్ ఒక చోట విజయం సాధించింది. ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారని ఒపీనియన్ పోల్స్ నిజం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీగా ఎప్పటికీ తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తోంది. అందుకే పార్లమెంటులోనే తెలంగాణ వాణిని బలంగా వినిపించింది బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే. 2014 నుంచి 2018 వరకు జరిగిన 16వ లోక్సభలో అయినా, 2018 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న 17వ లోక్సభ అయినా అత్యధికంగా తెలంగాణ గురించి కేంద్రాన్ని నిలదీసింది బీఆర్ఎస్ ఎంపీలే.
పార్లమెంట్ సెషన్ల గణాంకాల సాక్షిగా ఇది అక్షర సత్యం. 2014 నుంచి 2023 వరకు పార్లమెంటులో బీఆర్ఎస్ మొత్తం 4754 ప్రశ్నలు లేవనెత్తింది. తెలంగాణ హక్కులపై పోరాడింది. వివిధ అంశాలకు సంబంధించి బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో కేంద్రాన్ని నిలదీశారు. కానీ ఇదే సందర్భంలో కాంగ్రెస్ ఎంపీలు 1271 ప్రశ్నలు మాత్రమే లేవనెత్తారు. అవి కూడా తెలంగాణకు అక్కరకొచ్చే ప్రశ్నలు అడగలేదు. కేవలం రాజకీయ లాభం కోసం బీఆర్ఎస్ పై అడ్డగోలు ఆరోపణలు చేసేందుకు, ప్రభుత్వ పనుల్లో ఆటంకం కలిగించే లక్ష్యంతో ప్రశ్నలు అడిగారు. ఇక బీజేపీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అసలు తెలంగాణ ప్రయోజనాల కోసం బీజేపీ ఎంపీలు పార్లమెంటులో నోరు మెదిపే సాహసం చేయలేదు. అందుకే గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు పార్లమెంటులో కేవలం 190 ప్రశ్నలు మాత్రమే లేవనెత్తారు. ఈ గణాంకాలు చాలు. తెలంగాణ వాణి ఢిల్లీలో వినపడాలంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీకే సాధ్యం. అందుకే తెలంగాణ హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవటానికి బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. बीजेपी 28% है, बीआरएस 40% है. वही इसलिए ये देखने में थोड़ा अजीब लग रहा था. बीआरएस 40% वोट है, 28% वोट बीजेपी का है. नंबर 2 पार्टी भारतीय जनता पार्टी बनती हुई दिख रही है. कांग्रेस 23% है, एआईएमआईएम को 3% और अन्य को 6%. కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయామనే భావన తెలంగాణ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల్లో వ్యక్తమవుతోంది. 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు కాలయాపన చేస్తోంది. అందుకే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలిపించుకుంటామని రాష్ట్ర ప్రజలు చెబుతున్నారు. కాంగ్రెస్ చేసిన మోసాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో తిప్పికొడతామని హెచ్చరిస్తున్నారు.